వైసీపీని దారుణంగా టెన్షన్ పెట్టించి వ్యవస్థ మొత్తాన్ని పరుగులు పెట్టేలా చేశాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో టీడీపీనే మొదటగా రెచ్చిపోయి అల్లర్లు సృష్టించింది. వైసీపీ మాత్రం కౌంటర్ ఇచ్చింది. ఇక తరువాత వైసీపీ రివర్స్ డ్రామా ఆడింది. సైకలాజికల్ గా మైండ్ గేమ్ ఆడింది. పిన్నెల్లి పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. పిన్నెల్లి విషయంలో ఏపీ కొత్త డీజీపీ జగన్ ప్రభుత్వం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నమ్మట్లేదు అని ఒక భావన ఇక్కడ ఉంది. అలాగే డీజీపీ టీడీపీ వాళ్లకు అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ వాళ్లు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా టీడీపీ వాళ్ల కనుసన్నల్లో పనిచేస్తున్నారని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నాయి. అయితే పిన్నెల్లి మీద కేసులు నమోదు విషయంలో రికార్డులు తారుమారైన విషయాన్ని హైకోర్టు గుర్తించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకుండా పోలీసుల తరపున తొలుత ఎన్ అశ్విని కుమార్ అనే సీనియర్ అడ్వకేట్ హైకోర్టుకు హాజరు కావడంపై వైసీపీ నాయకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అయితే అశ్విని కుమార్ కి డబ్బులు టీడీపీనే పే చేస్తుందా అనే చర్చ కూడా వచ్చింది. ఎలాంటి జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్విని కుమార్ హాజరుపై వాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. న్యాయవాది మారిన విషయాన్ని కనీసం తమ తరపున వాదనలు వినిపిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా డీజీపీ గాని, పోలీస్ యంత్రాంగం గాని సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. తొలి విడత హాజరైన అశ్విని కుమార్ ఆ తర్వాత హాజరు కాకపోవడం సైతం వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అశ్విని కుమార్ స్థానంలో ఆసక్తికరంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కు చెందిన న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరు కావటం, బాధితుల తరపున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తన వాదనలు వినిపించడం పట్ల న్యాయ వర్గాలు, వైసీపీ నాయకుల్లో చర్చకు దారితీసింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సమయంలో పిన్నెల్లిని కౌంటింగ్ కేంద్రాల్లో లేకుండా చేయడానికి టీడీపీ చేసిన కుట్ర అని వైసీపీ వాళ్లు చెప్తున్నారు. హత్యాయత్నం సహా 3 కేసుల్లో హైకోర్టు తీర్పిచ్చిన మే 23 నాడే నమోదు చేశారని, విచారణ సందర్భంగా మాత్రం ఒక రోజు ముందు అంటే మే 22న పిన్నెల్లిపై పెట్టినట్టుగా హైకోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని వైసీపీ నాయకులు వివరించారు. ఈ రకంగా ఏకంగా ఉన్నత న్యాయస్థానానికే వాళ్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ పిన్నెల్లి తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత హైకోర్టు రికార్డులను పరిశీలించగా పిన్నెల్లిపై అదనంగా మోపిన 3 కేసులు మే 23న నమోదు చేసినట్టు, మే 24న స్థానిక మ్యాజిస్ట్రేట్ కు తెలియపరిచినట్టుగా రికార్డులో ఉందని చెప్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్విని కుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారో అర్థం కావట్లేదని పిన్నెల్లి తరపు న్యాయవాది పేర్కొన్నట్లు వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే మాచర్ల విషయంలో మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్, ఈసీ, టీడీపీ బాగా కసిగా పనిచేస్తున్నారనే విషయం దీని ద్వారా తెలుస్తోంది.